క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినదినం అని అర్థం అనుకుంటారు చాలామంది. కానీ క్రిస్మస్ అనేది రెండు రెండు భాగాలండి. క్రైస్ట్, మాస్. క్రైస్ట్ అనేది గ్రీకు పదం, అది క్రిస్టోస్ అంటే దాని అర్థం ఏంటంటే రాజు, ప్రభు అని దాని అర్థం. మాస్ అనేది లాటిన్ పదం, మిస్సా. మిస్సా అంటే పంపబడ్డారు, పంపబడ్డాడు. అంటే క్రైస్ట్మస్ అంటే క్రీస్తు పంపబడ్డారు అని అర్థం ఉంటాయి. యేసుక్రీస్తు దేవునిగా పరలోకంలో ఉండిపోకుండా మనల్ని రక్షించడానికి పంపబడ్డాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు మనిషిలాగా మన దగ్గరికి పంపబడ్డాడు. అచ్చం మన మనిషిలాగా పంపబడ్డాడు. ఇక్కడ మనకి రావాల్సిన డౌట్ అంటే ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు పంపబడ్డాడంటే ప్రతి మానవుడు అన్నిటిలోని జయించగలుగుతున్నారు, కానీ ఈ పాపాన్ని జయించడంలో అందరూ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. చాలామంది పాపం అనేటప్పటికీ చాలా రకరకాల మీనింగ్స్ ఉంటాయి. పాపం అనేటప్పటికీ మన మన మనసాక్షి గద్దించినప్పటికి కూడా దాన్ని మనం ఓవర్కమ్ చేసి వద్దు అన్నప్పటికి కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. అది పాపం అవుతూ ఉంటుంది. సో ఈ పాపాల నుంచి, ఈ శాపాల నుంచి ఏ మానవుడు అతీతుడు కాదు. మీరు ఎవరిని తీసుకున్నా అకార్డింగ్ టు గాడ్స్లా దొంగతనం చేయాల్సిన అవసరం లేదండి. దొంగతనం చేయాలన్న ఆశ మన హృదయంలో వస్తే చాలు, దొంగతనం చేసినట్టే. అట్లా మనం చూసుకున్నట్లయితే ఎవరు అతిథులు కాదు. ప్రతి ఆలోచనని అదుపు చేసుకోలేరు ఎవరు. కానీ యేసు ఎందుకు ఈ భూమి మీదకి రావడం జరిగిందంటే మానవుడు అనుభవిస్తున్న శ్రమల్ని, మానవుడు అనుభవిస్తున్న వేదనల్ని, శోధనల్ని, పాపాలని అర్థం చేసుకోవడానికి వచ్చాడు. అర్థం చేసుకోవడమే కాదు, మనం ఏదైతే అనుభవిస్తున్నామో ప్రతిదీ ఆయన అనుభవించాడు. కానీ మానవులందరూ ఫెయిల్ అయిపోయారు. కానీ యేసు ప్రభు ఫెయిల్ అవ్వలేదు. ఆయన పాపాన్ని జయించి చూపాడు. ఈ లోకంలో టఫెస్ట్ థింగ్ ఏంటంటే పాపాన్ని జయించడం. అది ఏ మనుషులకి సాధ్యం కాదు. కేవలం యేసు ప్రభు అనే నరుడు మాత్రమే ఈ భూమి మీదకి మన కోసం పంపబడి ఈ పాపాన్ని జయించాడు. తర్వాత మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సపోజ్ మనం అందరం ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా కానీ ఏదైనా థింగ్లో వీక్గా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం. తర్వాత అక్కడి నుంచి మనం వెల్గా ప్రిపేర్ అయ్యి ఆయనకిలాగే వీక్గా ఉన్న మనం స్ట్రాంగ్గా అవడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ ప్రతి మానవుడు పాపంలో పడిపోతున్నాడు, జయించలేకపోతున్నాడు. దాని పర్యవస్థానం ఏమవుతుందంటే మరణాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ యేసు ప్రభు వారు పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఇప్పుడు మనం పాపం అనే విషయంలో మనం వీక్గా ఉన్నాం. మనకి సహాయం చేయడానికి ది బెస్ట్ దగ్గరికి మనం వెళ్తాం. కాబట్టి ది బెస్ట్ ఆదర్శ పురుషుడైన ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో, ఆయన ప్రజలుగా మారుతారో ఆయన ఖచ్చితంగా సహకరిస్తారు. ఆయన ప్రజలుగా మారినప్పుడు మాత్రమే ఆయన సహాయం చేస్తాడు. ఏ మానవుడైతే పాపాన్ని జయించలేక మరణానికి లోనవుతున్నాడో యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల పాపాన్ని జయించి పాపాన్ని జయించేలా చేసి నిత్య జీవాన్ని మనకి గిఫ్ట్గా ఇస్తారు. సో ఎవరైతే తన ప్రజలుగా మారి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు వాళ్ళ హృదయంలో నిజమైన క్రిస్మస్ ఆ రోజే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.